హలో ఆల్, ఇది మెల్బోర్న్లో రైనర్స్ ఆర్చర్డ్. సో ఇక్కడ ఏంటంటే రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ చెట్లు. సో మనం ఏంటంటే లైవ్లో ఎన్నైనా తినొచ్చు. దీనికి టికెట్ ఉంటుందిలేండి. సో ఇట్లా మనకు ఒక ట్రాక్టర్ ఉంటుంది, దానికి ఒక 2 ట్రైలర్స్ తగిలిస్తారు. సో ఆ ట్రాక్టర్లో తీసుకెళ్తారు, మొత్తం మనకి ప్రతి చోట ఆపుతారు. ఆపిన తర్వాత క్లియర్గా మనకి చెప్తాడు అవి ఏం ఫ్రూట్స్, ఎలా ఉంటాయి, ఏవి కోసుకొని తినాలి అవన్నీ చెప్తాడు. మనకి ఎన్ని కావాలంటే అన్ని కోసుకోవచ్చు, అక్కడ ఎన్ని కావాలంటే అన్ని తినవచ్చు, అన్లిమిటెడ్. కాకపోతే ఏంటంటే మనం ఒకళ్ళు ఇంటికి తీసుకురావాలనుకుంటే మాత్రం కేజీ $7. సో ఇవి చూడండి ఆరెంజెస్. ఇక్కడ ఆరెంజెస్ దాదాపుగా ఒక 10 రకాలు ఉన్నాయి. పుల్లగా ఉండేవి, బాగా తీయగా ఉండేవి, ఓ మీడియంలో ఉండేవి. తర్వాత నిమ్మకాయలు చూడండి ఎట్లున్నాయో, పెద్ద నిమ్మకాయలు. ఇవేమో రెడ్ కలర్లో ఉన్నాయి, పక్కనే మళ్ళీ గ్రీన్ కలర్లో ఉన్నాయి కూడా ఉన్నాయి. అతను చెప్తున్నాడు, ఒకసారి వినండి, మీకు అర్థమైద్ది. It's got the sweet trait instead of getting the sourness. No more. Well, maybe you can have some of this one, brother. So the way to pick these is try and get inside of the tree and get nice and big yellow ones. There you go. లోపల ఏడ ఉన్నాయండి ఇలా, ఇదిగో ఇటు ఉన్నాయి చాలా. ఇదిగోండి ఇక్కడ ఇది ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్. ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్. ఇక్కడ ఆరెంజెస్లోనే చాలా రకాలు ఉన్నాయి. ఆరెంజెస్, మ్యాండ్రిన్స్ రెండు కలిపి ఉన్నాయి, రెండు మిక్స్డ్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా క్రాస్ అనమాట ఆరెంజెస్కి మ్యాండ్రిన్స్కి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. మనం ఒక కాయ మన ఇష్టం ఏ వాళ్ళతో తీసుకోవచ్చు. మనం తీసుకున్నది అతనికి కనుక మనం ఇచ్చామంటే అతను కట్ చేసి ఇస్తాడు మనకు కావాలంటే. అయ్యో చూడండి ఎలా ఉన్నాయో. అతను మనకు చెప్పింది ఏంటంటే బాగా ఆరెంజ్గా ఉన్నాయి తీసుకోండి, చాలా స్వీట్గా ఉంటాయి అన్నాడు. అండ్ అతను చెప్తున్నాడు మీకు ఎన్ని కావాలంటే అని తినండి, కోసుకోండి, తినండి, చూడండి అని చెప్తున్నాడు. తిన్న తర్వాత మాత్రం ఆ చెట్టు పొదల్లో వేసేయండి ఆ వేస్ట్ అంతా, ఎందుకంటే మళ్ళీ అదే ఎరువుగా తయారైద్ది అని చెప్తా ఉన్నారు. సో ఇది చూడండి ఒక రకమైనవి ఇవి. అదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రతి దానికి ప్రతి చెట్టుకి కాయలు ఉన్నాయన్నమాట. ఇది ఇందాక అతను కోసొచ్చింది ఇదే. యాక్చువల్గా ఇతను ఏం చెప్పాడంటే సోర్ టేస్ట్, అంటే అటు తీగ కాదు ఇటు పుల్లగా కాదు, మాదిరిగా ఉంటాయి. అసలు దీనికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది మాత్రం భలే తీయగా ఉంది అసలు. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి, అసలు గుత్తులు కాసినాయి. సో మన దగ్గర ఉండవు కదా, ఇక్కడ చూడటానికి అయితే బాగుంది. ఎంట్రన్స్ టికెట్ కొంచెం ఎక్కువ అయినా కానీ ఇట్స్ ఓకే, మనం కొంత తింటాము. తర్వాత ఇంటికి కూడా తీసుకొచ్చాము మేము, తక్కువ $7 తీసుకున్నారు అంతే. అదిగోండి నిమ్మకాయలు కోసుకున్నాం, ఎందుకంటే నిమ్మకాయలు భలే కాస్ట్ ఇక్కడ. అక్కడ చాలా తక్కువకే వచ్చినట్టే చెప్పాలి. అందుకని మేము కొన్ని నిమ్మకాయలను కొన్ని ఆరెంజెస్ వరకు మేము కోసుకొని తెచ్చుకున్నాము ఇంటికి. అదిగోండి నిమ్మకాయలు ఇవి. ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్ని కేజీలైనా కోసుకోవచ్చు, ఎన్ని నిమ్మ చెట్లే వరుసన. మా వాడు చెప్తున్నాడు చూడండి ఎలా ఉందో ఆరెంజెస్. ఏంటది ఏ మోడల్? ఈ టైప్ ఆఫ్ ఆరెంజ్ ఏంటంటే చాలా జ్యూస్ ఆరెంజ్ అంటారంట దీన్ని. జ్యూస్ ఆరెంజ్ చాలా తీయగా ఉంది, అసలు జ్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. తోలు మందంగానే ఉంది, ఎక్కువగానే ఉంది జ్యూస్. ఇది వచ్చేటప్పటికి ఇది చూడండి, ఇది ఎల్లో ఆరెంజ్ అంటారంట. ఇది చూడటానికి చూడండి ఎలా ఉందో, కొంచెం ఎల్లో కలర్లో ఉంది. ఇది ఏంటంటే అంత తీయగా లేదు, అలానే పుల్లగా కూడా లేదు, ఒక మాదిరిగా ఉందన్నమాట. అతను చెప్తున్నాడు వినండి. One here is called a Tangelo. So just in here, this is a cross between an orange and a mandarin. అతను వైట్ ఆరెంజ్ గురించి చెప్పాడు, అది కొంచెం మ్యాంగో టైప్లో టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికేమో బ్లడ్ ఆరెంజ్ అనమాట. సో బ్లడ్ ఆరెంజ్ ఏంటంటే కట్ చేస్తే మనకు లోపల కొంచెం బ్లడ్ లాగా ఉంటుంది ఆరెంజ్లో. ఇవేమో పీచెస్, ఇంకా ఇవి అయితే రాలేదు. మా వాడు బ్లడ్ ఆరెంజ్ ఓ మొక్క కట్ చేసి ఇచ్చారు, వాళ్ళు తిన్నారు. చూడండి ఏం చెబుతున్నాడు. బ్లడ్ ఆరెంజ్. బ్లడ్ ఆరెంజ్. ఓ ఒక్క నిమిషం. ఓకే ఇక్కడ బ్రెడ్, ఇది బ్లడ్ లాగా వచ్చింది. చూడు తిని ఎలా ఉంది చెప్పు. ఓకే Stand there.
ఇవేమో వాల్నట్స్, ఇవన్నీ వాల్నట్ ట్రీసే. దీని తర్వాత కివీస్ వస్తుంది చూడండి. అతను ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏం చెప్తారో చూడండి. కివీస్ ఎక్కడి నుంచి వచ్చి చెప్తున్నాడు. No. No. Anyone else? Somewhere in Africa? No, nowhere in Africa. Australia. Another continent. That's fine. China. Berries? They're berries. Yep. So they originally came from China, especially the golden or the yellow and the red ones. And what happened is కివీ ఫ్రూట్ చైనా నుంచి వచ్చినాయి అంట. సో ఇవేంటంటే సంవత్సరంలో ఒకసారి కాస్తే 2 months కాస్తాయి అంట. అవి దాచిపెడితే సంవత్సరం వరకు అలాగే ఉంటాయంట యాక్చువల్గా. సో ఇవి కూడా టేస్ట్ చేయమని చెప్పి ఇచ్చారు అందరికి. ఏం ఫ్రూట్ అది? కివి కివీ ఎలా ఉంది? తీగుంది. మ్యాక్సిమం ఫ్రూట్స్ అన్నీ ఏంటంటే ఫామ్ కాబట్టి కొంచెం తీయగానే ఉన్నాయి, మంచిగా ఉందన్నమాట. సో ఇవి వచ్చేటప్పటికేమో మ్యాండరిన్స్ అంట. ఓ పక్కేమో మ్యాండరిన్స్ ఉన్నాయి, ఓ పక్కేమో స్మాల్ ఆరెంజెస్ అంటారు. అంటే ఇవి తీయగా ఉండవు, పుల్లగా ఉంటాయి. యాక్చువల్గా హెల్త్కి చాలా మంచిదంట. సో ఎంత ఉందంటే మన చిన్న పెద్ద సైజ్ గోలీ ఉన్నట్టు ఉంది అంతే. అవి కూడా అక్కడ ఉన్నాయి చూడండి. అయితే అతను వెరీ క్లియర్గా చెప్పాడు, ఇది హెల్త్కి చాలా మంచిది. అయితే తినే విధానం డిఫరెంట్గా ఉంటుందంట. ఎలా ఉంటుందంటే అది అలా కోసుకొని బాగా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి తీసుకొని కోసుకొని తొక్కుతో సహా తినేసేయాలి అంట. అప్పుడు మాత్రమే తీయగా ఉంటుంది. అలా కాకుండా మీరు తొక్కు తీసి తింటేనే పుల్లగా ఉండిద్దంట. సో మేము ట్రై చేసాము, నిజంగా తొక్కుతో తింటేనే తీయగా ఉంది. ఇవేమో వాల్నట్స్ ఇవన్నీ. సో ఇక వాల్నట్స్ అయిపోయిన తర్వాత ఇంకా రాలేదు, కోసుకోవడానికి ఏం లేదు. అది అయిపోయిన తర్వాత ఏమో జామకాయలు అక్కడ. సో ఆస్ట్రేలియాలో జామకాయలు దొరకడం చాలా రేరు. అయితే ఇప్పుడు లేవట, 2 months బ్యాక్ అయిపోయినాయి అన్నాడు. ఇవేమో యాపిల్ ట్రీస్ చూడండి, ఇంకా ఎట్లా ఉన్నాయో గుత్తులు ఉన్నాయి యాపిల్స్. ఇవి మార్చ్ ఏప్రిల్లో వస్తాయండి యాపిల్స్ యాక్చువల్గా. సో చూడండి అయిగోండి యాపిల్స్ అయిగో. సో యాపిల్స్ చాలా బాగున్నాయి యాపిల్ ట్రీస్. మేము కోసుకొని తిన్నాం కానీ అది వగరగా ఉంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ వ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. సో ఈ ఫామ్ ఒక అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ, బాయ్.